అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం వైజాగ్ రుచుల్ని ఆస్వాదిస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ పరిచయం చేయడానికి మనతో పాటు స్నేహ గారు ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ స్నేహ. హాయ్ మాధురి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ వంటలు చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయి. అందులోని హోటల్ మేనేజ్మెంట్ ఇంకాస్త ఎక్స్ట్రాగా ఆ టేస్ట్ వస్తుందని అనిపిస్తుంది. షూర్గా. సో మరి ఈ రోజు ఏ వంటకాలతో రెడీగా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి మనం ఫస్ట్గా మామిడి ముంత మసాలా చేసుకుంటాం. ఓకే, ముంత మసాలా అంటేనే మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ స్నాక్ ఐటెం. సో ఇంకా మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి ఈ మామిడికాయని ఇందులో కూడా వాడచ్చు అన్నమాట. ఓకే, మరి ఇంకేంటి, మామిడికాయ లవర్స్ అందరికీ కూడా ముంత మసాలా లవర్స్కి కామన్గా నచ్చేదే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న మామిడికాయ ముంత మసాలా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మామిడి ముంత మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మామిడికాయలు ఎంత పులుపుగా ఉంటే అది తీసుకోవాలా? పులుపు మామిడికాయ ఎక్కువ తీసుకోవాలి. సరే, అయితే స్టార్ట్ చేద్దాం మరి. అండ్ ఇది మంటలేని వంట, ఫ్లేమ్లెస్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే మిక్సింగ్ బౌల్ తీసుకుంటాం. మొత్తం అంతా మిక్సింగ్ బౌల్ తోటే పని. ముందుగా మురీలు తీసుకుందాం. మూరీలు అంటారా మీరు? మూరీలు, మర్మరాలు, మ్యాంగో పీసెస్, చిన్న చిన్న పీసెస్ కావాలంటే మనం తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కదా, అయితే సౌత్ ఇండియా అంటే ఇష్టం అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు దాకా మీరు చేయలేంది, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నది ఏముంది? తందూరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేవీస్, ఈవెన్ అవి కూడా అంటే మన దాంట్లో కూడా మెజర్ చేసి చేయాలి అని థింగ్స్ చాలా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు కొన్ని రెగ్యులర్ గా చేసే వాటికి మనం కాస్త మెజర్మెంట్ లాంటిది ఏది చూడము, జస్ట్ ఒక అంచనాగా వేసేస్తూ ఉంటాము. అలా మీ దాంట్లో నేర్పిస్తారా? అంచనా ప్రకారం ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా మెజర్ చేసి చేయాలి? మెజర్మెంట్ తోనే ఉంటుంది. ఓకే, డిఫరెంట్ స్పూన్స్ వాటితోటి తోనే ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం. అలాగే మనము ఎలాంటి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నామో అందులో ఉండే వాల్యూస్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాలరీస్ అన్నీ నేర్పిస్తారు. డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో దాని యొక్క ఇంగ్రీడియంట్ యొక్క న్యూట్రిషన్ ఏంటి, దాని క్యాలరీ ఎంత, సో ఏది దేనికి సెట్ అవుతుంది, కొన్ని దాని యొక్క ప్రిన్సిపల్స్ అన్ని మేనేజ్మెంట్ చెప్తా ఉంటారు. అయితే హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే అటు సో ఈ విధంగా సెటిల్ అవ్వడంతో కాదు, మనకి అన్ని నేర్పిస్తారు. డైటీషియన్ గా కూడా మనము సెటిల్ అయిపోవచ్చు. ఓకే, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం. ఇది స్పైసీనెస్, ఎవరి స్పైసీనెస్ తగ్గట్టు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఉల్లిపాయ అంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. సో మరి మీ భాషలో మీకు ఏ విధంగా చెప్తారు ఉల్లిపాయల గురించి? అన్నిట్లోని వెయ్యాలి, క్వాంటిటీ వెయ్యాలి, అది కూడా అంటే దానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. డ్రై రోస్ట్ మెథడ్ అని, డీప్ రోస్ట్ మెథడ్ అని, ఆనియన్ చాలా విధాలుగా యూజ్ చేస్తాం. ఓకే, నాన్ వెజ్ బిర్యానీలోకి మాత్రం డీప్ రోస్ట్. ఓకే, ఇలాంటివి చిన్న స్నాక్ ఐటమ్స్ కూడా నేర్పిస్తారు. ఓకే, లైక్ మాకేంటంటే ఇది ఫైర్లెస్ అండ్ ఫ్లేమ్లెస్ కుకింగ్ అంటారు అనమాట దీన్ని. సో దీన్ని లైక్ 30 to 60 minutes టైం ఇస్తారు. దాంట్లో ఇన్ని చేయాలని ఉంటాయి అనమాట. 6 to 7 ఐటమ్స్. 6 to 7 ఐటమ్స్ ఇన్ 30 minutes. ఓకే, మనం ఫైర్ చేశాను, నాకు సెకండ్ వచ్చింది. ఓకే, అంటే ఏ వెరైటీస్ మీరు చేశారు? అంటే లైక్ యూజింగ్ బిస్కెట్స్, టాకో బిస్కెట్స్ తో శాండ్విచెస్, ఇలా డిఫరెంట్ ఇలా పఫ్డ్ రైస్ తోని అలా. ఓకే, ఫ్లాట్ రైస్. ఇప్పుడు ఈవెన్ బేవరేజెస్ కూడా ఇలానే వస్తాయి అన్నమాట. అవి కూడా కిందకి ఫ్లేమ్లెస్. ఇప్పుడు పల్లి యాడ్ చేసి
కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, కారం. అయితే స్నేహ గారు మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండడం నచ్చిందా, లేదంటే ఈ విధంగా షెఫ్గా ఉండడం నచ్చిందా? లేదు, యాక్చువల్గా సాఫ్ట్వేర్ అంటే ఇక మనం వర్క్ ప్రకారం అది తీసుకున్నాను, బట్ అది కొంచెం ఇంట్రెస్ట్ లేకే కుకింగ్ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. ఓకే. సో ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మేబీ మీ తాతగారి జీన్స్ మీకు రావడం వల్ల ఇంట్రెస్ట్ కూడా కలిగింది అనమాట. చిన్నప్పటి నుంచి చూసి చూసి చేసింది, మా తాతయ్య చేసింది చూసి చూసి ఇన్స్పైరేషన్. ఓకే, అది అంటే జాబ్ ని పక్కన పెట్టి చెయ్యాలన్న ఇన్స్పైర్ ఎలా, ఎవరిని చూసి అయ్యారు మీరు? తాతయ్య దగ్గర నుంచి, మా మదర్ తర్వాత. ఓకే, సో ఇంట్లో మీరే వంట చేసి క్లాసెస్ కి వెళ్తూ ఉంటారా? ఓకే, కుక్ చేసేసి అంతా. పాప స్కూల్కి వెళ్ళిపోయాక నేను కాలేజ్. ఓకే, పాప ఏం చదువుతుంది ఇప్పుడు? యూకేజీ. చిన్న పాపని స్కూల్ పంపించేసి మీరు కాలేజ్కి వెళ్తారు. చెప్పడానికి చాలా బాగుంది ఇది. మీ హస్బెండ్ ని ఆఫీస్ కి పంపిస్తారు. ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? తను లాజిస్టిక్స్ మేనేజర్ గా చేస్తారు స్క్వేర్ యార్డ్స్ లో. ఓకే ఓకే. ఆయన టైమింగ్స్ ఓకేనా? ఓకే, అంటే నాది ఆఫ్టర్నూన్ కాలేజ్ 1:30 to 5 o'clock అనమాట. సో అందరు వెళ్ళిపోయాక నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను కాలేజ్కి వెళ్ళి వాళ్ళు వచ్చే టైంకి వచ్చేస్తాను. అంతే. ఓకే, ఈజీగా ఉంది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనమాట. ఏం చేస్తున్నా కూడా మనం వెళ్ళి చేసుకునేటట్టుగానే ఉంది. 2 years కోర్స్ కదా? 2 years. ఓకే, సో తర్వాత ప్లేస్మెంట్స్ అవన్నీ వాళ్ళ గ్యారంటీ ఏమైనా ఇస్తారా? అంటే ఇది 2 years కోర్స్లో మనకి 6 months వచ్చేసి ట్రైనింగ్ ఉంటుంది, 1.5 year థియరిటికల్ ఉంటుంది, 6 months వచ్చేసి ట్రైనింగ్ ఉంటుంది. ఆ 6 months తర్వాత ప్లేస్మెంట్. లైక్ ఆ ట్రైనింగ్ అంటే మనం ఎక్కడ చేయొచ్చు, మన ఇష్టం, లోకల్ ఈవెన్ అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ప్లేస్మెంట్ వాళ్ళే ఇస్తారు? ప్లేస్మెంట్ కూడా వాళ్ళే అటెండ్ చేస్తారు. ఓకే ఓకే. ట్రైనింగ్ తర్వాత ఐఈటీ అని ఉంటుంది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత శాలరీస్ కూడా బాగుంటాయి? శాలరీస్ ఉంటాయి, మధ్య మధ్యలో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి, మెడల్స్ వస్తాయి. ఓకే, లైక్ మొన్ననే ఒలింపియాడ్ మెడల్లో దగ్గర దగ్గర 4 medals వచ్చాయి మా కాలేజ్కి. ఓకే ఓకే ఓకే, బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? గరం మసాలా చేసుకో. లాస్ట్గా లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. స్నేహ గారు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఓకే, మనం సర్వ్ చేసుకో. చూసారు కదా, చాలా సింపుల్ గా చక్కటి స్నాక్ ఐటెం రెడీ చేసేసుకున్నాము. అదే మామిడి ముంత మసాలా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడి ముంత మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మర్మరాలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. మామిడి ముంత మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మరమరాలు, మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడి ముంత మసాలా రెడీ. మామిడి ముంత మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? నాకు స్పూన్ ఉంది.
నోటికి అన్ని రుచులు తెలుస్తున్నాయి. చాలా బాగుంది. చాలా మందికి ఫీవర్ వచ్చినప్పుడు నాలుకంతా చప్పబడిపోయి చేదు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ టేస్ట్లు అన్నీ కలిసాయి కాబట్టి ఇది నోటికి రుచిగా నాలుక మీద పెట్టంగానే ఒక అమృతం అన్న ఫీల్ కలుగుతుంది. చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మామిడికాయల సీజన్ కాబట్టి సో మామిడికాయలని ఏ రకంగా కూడా మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, అన్నిట్లోనే వాడేసుకోవచ్చు అన్నమాట. అంతే కదా? అంతే. ఇప్పుడు మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? క్యాప్సికమ్ పకోడీ. క్యాప్సికమ్ పకోడీ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్యాప్సికమ్ పకోడీ అంట. సో మనం నేర్చేసుకుందామా అండి? క్యాప్సికమ్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యాప్సికమ్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అయితే క్యాప్సికమ్ లోపల గింజలన్నీ కూడా తీసేసుకుని దాంతో కంప్లీట్ క్యాప్సికమ్తో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కదా? లోపలనే తీసేసి దాంట్లో స్టఫింగ్ చేసేసి మనం మసాలాస్ తోటి దాన్ని పకోడీలా చేసుకుని దాన్ని కర్రీలా కూడా చేసుకోవచ్చు. పకోడీలా చేసుకుని మళ్ళీ దాన్ని కర్రీ, అది చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అడిగారు. ఫస్ట్ శనగపిండి వేసుకుందాం. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేద్దాం. సాల్ట్, కారం, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఓమా యాడ్ చేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉండలు లేకుండా థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇలాంటి బజ్జీలు, ముంత మసాలా ఇవన్నీ కూడా బీచ్ సైడ్ గుర్తొస్తూ ఉంటుంది కదా? సో అక్కడ బీచెస్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? వెళ్ళినప్పుడు ప్రతిసారి తినాలి అనిపించేది? మనకి మొక్కజొన్న కాల్ చేస్తారు కదా, అది ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, దానికి ఉప్పు కారం అన్ని రాసిస్తారు. ఇంకా ముంత మసాలా ఒకటి. కానీ మనం ఎంతలా చేసినా బయట వాడు చేసి ఇచ్చిన ముంత మసాలా టేస్ట్ ఏదో ఉంటుంది. ఇలా మీకు అనిపిస్తూ ఉంటుందా? ఎప్పుడన్నా అడిగారా మీరు? ఏం చేస్తూ ఉంటాం, మన కళ్ళ ముందే చేస్తాడు అది కూడా. అవును కదా? ఏంటంటారు డిఫరెన్స్? అంతే, చేయి వాటం అంటారు కదా, అంతేనా? ఓకే, అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో స్పెషల్గా ఏమేమి చేసుకోవచ్చు మనము? సమ్మర్లో మెయిన్గా జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి పుదీనాతో అని, లెమన్ డిఫరెంట్గా. నేనైతే ఎక్కువ మా పాపకి లెమన్, ఈ సబ్జా గింజలు యాడ్ చేసి ఇవ్వడం. సబ్జాలు తాగుతుందా మీ పాప? తాగుతుంది. ఓకే, సో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అది ఇంకొంచెం ఫ్లేవరబుల్గా వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏమేమి ట్రై చేయొచ్చు? అంటే ఇప్పుడు మాకు మొజిటోస్ కూడా నేర్పిస్తారు, ఫ్లేవరబుల్ మొజిటోస్, ఫ్రూట్స్ యాడ్ చేసి, క్రష్డ్ వాటర్ మిలన్, క్రష్డ్ ఆరెంజ్, అందులో కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేసి, షుగర్ సిరప్ యాడ్ చేసి, సో వాళ్ళు కలర్ఫుల్గా ఉంటే తాగుతారు కాబట్టి అందులో కొంచెం లైక్ మనకి బయట దొరికే ఏరియేటెడ్ జ్యూసెస్ లైక్ స్ప్రైట్ కానీ ఏదైనా కొంచెం యాడ్ చేసి ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో అలా
ఓకే, పిల్లలకి ఏదైనా ఫస్ట్ కళ్ళకి కలర్ఫుల్ గా అనిపిస్తే ఆటోమేటిక్ గా తాగుతారు కాబట్టి కళ్ళకి కాస్త అట్రాక్టివ్ గా ఉండాలి, కానీ మనం ఇచ్చేటప్పుడు అది హెల్దీ అయి ఉండాలి. క్యాప్సికమ్ తీసుకున్నాం, ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం. చిన్న చిన్న పకోడీలు అయితే అవును. ఇలానే మనం పకోడీలు చేసి వీటిని కర్రీగా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు. కదా. యాక్చువల్గా నార్త్లో దీంతో కర్డ్ మనం మజ్జిగ చారు చేసుకుంటాం మజ్జిగ చారు. కదా, తాలింపు వేసుకొని అలా చేసుకొని యాడ్ చేసుకుంటారు అనమాట. అది ఒక టైప్ ఆఫ్ డిష్ వాళ్ళది. అంటే పకోడీలే ఇవి క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ యూస్ చేసి వాటిని ఆ సల్లచారులో వేసుకొని చేసుకుంటారు. ఓకే, లైక్ రైస్తో బాగుంటుంది, అంటే స్నాక్ ప్లస్ గ్రేవీ టైప్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నామంటే స్నాక్ అవును. లాగా వెళ్తుంది, కర్రీ లాగా కూడా వచ్చేస్తుంది. ఈవెన్ వాళ్ళు నాన్స్తో కానీ చపాతీస్తో కూడా తింటారు ఇది. వాళ్ళకే అలవాటు కదా ఈ అవును. చపాతీలు ఇవన్నీ కూడా. ఎక్కువ మనం అంటే ఇక మెయిన్ రైసే ప్రిఫర్ చేస్తాం. మనము ఒక 2 రోజులు చపాతీ తిన్నామంటే ఏదో వెల్తిగా అనిపిస్తుంది, ఇవాళ పడాల్సింది పడలేదు రైస్ అని చెప్పేసి. ఓకే, సో రెడీ అయిపోయినట్టే మన పకోడీలు. ఓకే స్నేహ గారు, ఇంకా క్యాప్సికమ్ పకోడీలు రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినాయి, మనం తీసేసుకుందాం. బిస్కెట్స్ లాగా అన్ని ఈవెన్ గా వచ్చాయి. క్యాప్సికమ్ తో కూడా పకోడీలు, ఇంకా పకోడీలు వేట్ తో వేసుకోవచ్చు. ఆనియన్స్ ఓకే, రెగ్యులర్ గా చికెన్ పకోడీ ఓకే తిన్నాం. నాన్ వెజ్ లో అయితే చికెన్, ప్రాన్స్, ఫిష్ తో కూడా చేసుకోవచ్చు. లైక్ మనకు అపోలో ఫిష్ దొరుకుతుంది కదా, అవును, దాంతో చేసుకోవచ్చు. ఇంకా ఆంధ్ర సైడ్ ఇలా కాస్త బీచ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఫిష్ ప్రాన్స్ అయితే లెక్కే ఉండదు. దొరుకుతాయి. చూసారు కదా, వేడివేడిగా క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 1 కప్పు. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి పకోడీ పిండిలాగా కలుపుకొని తర్వాత అందులో క్యాప్సికమ్ డిప్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పకోడీ రెడీ. క్యాప్సికమ్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం, తీసుకోండి. ఇది తిన్నాక మీరు మా అందరికి ఒక టిప్ ఇవ్వాలి, ఓకేనా? మీరు ఇప్పుడు దాకా 1.5 ఇయర్గా క్లాస్లో నేర్చుకున్నవి, ఆ టిప్స్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి కదా. సో మన ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అనేది ఒక టిప్, తింటూ ఆలోచిస్తూ ఉండండి. అంతకంటే ముందుగా నేను టేస్ట్ చేసేస్తానే, మీరే చేసేసారు నాకంటే ముందే. మీకు టిప్ రెడీగా ఉందన్నమాట, టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలే సెకండ్ వచ్చిందని మీకు కొంచెం యాటిట్యూడా? లేదు. సరే, ఇప్పుడు నేను తింటా. పకోడీల్లో ఈ ఎడ్జెస్ చాలా బాగుంటాయి, కరకరలాడుతూ కదా.
బాగుంది. మీరు ఫుడ్డియా? అన్ని ఇష్టం. అలాంటి వాళ్ళకే ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు నాకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. తినేసారా? అయిపోయిందా? మరి చెప్తారా? చెప్తాను. నేను బేకరీ చెప్తాను. యాక్చువల్గా మనం కేక్స్ అయితే చేసుకుంటాం కదా, సో అదేంటంటే ఇప్పుడు కొంచెం మనం నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో అయితే మెజర్ చేస్తాం కానీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తెయ్యం. సో అక్కడ ఏమవుతుందంటే బర్న్ట్ అవ్వడం కానీ లేదంటే మనకి స్పాంజినెస్ అనేది రాకపోవడం కానీ జరుగుతుంది. సో మనం బటర్ కానీ ఈస్ట్ కానీ ఏదైతే యూజ్ చేస్తామో అదైతే కరెక్ట్ క్వాంటిటీ. ఇప్పుడు 0.5 గ్రామ్ అంటే 0.5 గ్రామే యూజ్ చేయాలి. అమ్మో. సో అది చాలా బేసిక్ అన్నమాట. ఓకే. సో అంత తక్కువ క్వాంటిటీస్ ఇంట్లో అంటే ట్రై చేయాలి. లైక్ ఇప్పుడు చిన్న స్కేల్ వచ్చేసాయి కాబట్టి స్కేల్, సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఇవన్నీ కొని తెచ్చుకుని పెట్టుకోవాలన్నమాట. సో స్నేహ గారు, ఈరోజు మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ 2 కాదండి, 3 రోజులుగా మీరు చేస్తూ వస్తున్న మొత్తం రెసిపీస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐ హోప్ మన వ్యూయర్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చి ఉంటాయి. అటు నాన్ వెజ్, సీ ఫుడ్, అలాగే స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక టిప్ ఇచ్చారు, ముఖ్యంగా బేకింగ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి. సో చూసారు కదండి, స్నేహ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి మామిడి ముంత మసాలా, అలాగే క్యాప్సికమ్ పకోడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి వైజాగ్ స్పెషల్ రుచులు. వచ్చే వారం మరో ప్రాంతానికి సంబంధించిన రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.